కౌలు రైతులు కాదంటారా? కౌలు రైతులు అవుతారు. వాళ్ళు కూడా పంటలు సాగు చేస్తారు కదా. కౌలు రైతులు భూమి లేని రైతులు ఇచ్చినారు కదా. ఈరోజు ఏం చెప్పారు కేసీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, కౌలు రైతులకి సహకారము అసాధ్యము, కౌలు రైతులకి రుణాలు కాబట్టి ఎటువంటి సహకరించలేము, కౌలు రైతులకు సహకరించడం అసాధ్యమని ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు కదా. దానికి ఏమంటారు? కౌలు రైతులకి మీరు అది డిఫరెంట్ కాంటెక్స్ట్లో చెప్పింది. అది 4,000 రూపాయలు ఏదైతే వ్యవసాయ సహాయం అందించాలని అనుకుంటున్నారు, అది రైతుకి కౌలు రైతుకి మధ్యన ఉన్న విషయం. అది రైతుకి కౌలు రైతుకి మధ్యన ఉన్న విషయం. ఇవ్వాల్సింది ఎవరికి ఇస్తారు? ఇవాళ రైతుకి ఇస్తారు. కౌలు రైతులకి భూమి కౌలుకి ఇచ్చారంటే ఆ రైతు ఏమవుతాడు సార్? ఎట్ట దొరుకుతుంది దానికి? భూమి ఒక భూమిని కౌలుకి ఇచ్చాడు అనుకోండి ఒక రైతు, దాన్ని ఏమంటారు? అడ్మినిస్ట్రేషన్లో కొన్ని సమస్యలు ఉంటాయి సార్. ఎవరు కౌలు తీసుకున్నారు అనేది ఎప్పుడు నమోదవుతుంది? కౌలు రైతులను గుర్తించాలి కదా ఫస్ట్. వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వడము అవన్నీ నమోదు చేస్తేనే కదా కౌలు రైతులు ఎవరు. సిస్టమ్ లేదండి. ఇప్పుడు ఉన్న సిస్టమ్ని ఆధారం చేసుకొని ఇవాళ సహాయం అందించేదానికోసము ఇవాళ రేపు సహాయం అందించారు, రేపు బడ్జెట్ తర్వాత సహాయం అందిస్తున్నారు. కౌలు రైతుల ఐడెంటిఫికేషన్ లేనే లేదు. చేయొచ్చు కదా, చేసేదానికి సమయం సరిపోదండి. అందుకని ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కౌలు రైతులను గుర్తించే సమయం లేదంటారా? లేదు, సమయం సరిపోదు, ఉన్న సమయం సరిపోదు. ఆ ఇష్యూ వస్తే దాన్ని గమనంలోకి తీసుకుంటారు. ఆ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని పరిశీలనలోకి తీసుకొని దాన్ని ఏం చేయాలో అది చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే రెవెన్యూ రికార్డ్స్ అన్నిటిని కూడా ఇవాళ ప్రక్షాళన గావించేసేసి ఒక పారదర్శకంగా వాటిని తయారు చేస్తూ ఉన్నారు. అది వచ్చిన తర్వాత రైతులు ఎవరో డిటర్మైన్ అవుతుంది. రైతులకు ముందిస్తారు. రైతులు కౌలు రైతుల మధ్యన ఉన్న విషయం అది. ఈ సహాయం అందేది రైతుకి ఎవరైతే ఓనర్ ఉన్నారో, ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు కౌలు రైతులు చూసుకోవాలి. గవర్నమెంట్కి కౌలు రైతు ఎవరు అనేది తెలియనప్పుడు ఎవరికి డబ్బులు ఇస్తారు? అది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది, గందరగోళానికి దారి చేసే పరిస్థితి. అదే కదా రైతులు అడిగి కౌలు రైతుల్ని గుర్తించే ప్రక్రియ ఎందుకు చేపట్టడం లేదు అనేసి. టైం సరిపోదు. ఇప్పుడు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసే లోపల టైం సరిపోదు. కౌలు రైతుల మీద ప్రేమ ఉన్నప్పుడు ప్రభుత్వం వచ్చిన రైతుల మీద ప్రేమ ఉన్నప్పుడు మీరు కౌలు రైతులు అనేది భూమికి ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, భూమి చేయడానికి ఇష్టం లేకుండా వేరే వ్యాపారాలు చేసుకుంటారు, తమ భూమిని కౌలుకి ఇచ్చేసి వాటి మీద వచ్చే పెట్టుబడి తీసుకుంటుంటారు అన్నమాట కౌలు రైతులు. నిజమైన రైతులు అంటే వాళ్ళే కదా వస్తారు, ఎవరైతే కౌలుకి ఇస్తారో. నిజమైన రైతు భూమి సాగు చేసుకోవచ్చు కదా, అతనికి చేసుకుంటే కౌలు రైతుల ఐడెంటిఫికేషన్ జరిగిన తర్వాత కౌలు రైతుల యొక్క హక్కులు పరిశీలించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఐడెంటిఫికేషన్ జరగలేదు. ఇంప్లిమెంట్ అయ్యే దానికోసం రెవెన్యూ సిబ్బంది ఇప్పటికే 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు. డిసెంబర్ డెడ్ లైన్ ఉంది. ఇప్పుడు కొత్తగా ఇంకొక ప్రాసెస్ కౌలు రైతులు ఇచ్చేసేది పరిపాలన సులభతరం కావాలనే కదా మీరు 10 జిల్లాలని 31 జిల్లాలుగా మార్చింది. అయినా కానీ 10 జిల్లాలు 31 జిల్లాలు మార్చడం మూలంగా అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమైనాయి. అది మీరు గమనించండి. మీరు ఎందుకంటే ఆ కార్యక్రమాల్లో భాగంగా ఇదెందుకు చేయలేకపోతున్నారు? అనేక కార్యక్రమాలలో ఇప్పుడు కొత్తగా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే దీనికి చాలా ఎక్కువ టైం పడుతుంది. తర్వాత డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటాయి. ఇతను కౌలు రైతు కాదని అంటారు, ఇతను కౌలు రైతు అని అంటారు. రైతులు డిస్ప్యూట్ చేస్తారు, కౌలు రైతు డిస్ప్యూట్ చేస్తారు. పూర్తిగా ఏదైతే ఒక కార్యక్రమం ఏదైతే రైతాంగం కోసం వ్యవసాయాన్ని ముందుకు తీసుకునే దానికి ఏదైతే మనము పథకాన్ని తీసుకున్నామో ఆ పథకం పూర్తిగా గందరగోళంలో పడే అవకాశం ఉంది. కాబట్టి కాలక్రమేణా కౌలు రైతుల హక్కులు కూడా పరిరక్షించే దానికోసం ప్రాసెస్ ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది.